రిమైనింగ్ 2 ఇయర్స్లోనే కదా వాళ్ళు చేసింది. హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ నాడు నేడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అదే స్కూల్లో వాళ్ళ కొడుకుని తీసుకొని వెళ్ళి ఎప్పుడు కామన్గా ప్రతి నెల జరిగిద్ది పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ప్రతి నెల జరిగిద్ది. దాన్ని ఏదో పెద్ద అట్టహాసంగా జరిపించాలి, మేమే చేస్తున్నాం అంటే వీళ్ళకి పబ్లిసిటీ ఎక్కువ, కానీ ప్రజలకి మంచి చేద్దాం అనే దాంట్లో ఎక్కడా లేదు. పబ్లిసిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అలాంటి పబ్లిసిటీస్ అంటే సింగపూర్ పర్యటన అయినా కానీ యుఏఈకి సంబంధించిన ఇన్వెస్టర్స్ కానీ ఇవన్నీ ప్రజలు అనుకుంటున్నారు, నేను అనుకోవటం కాదు. నెక్స్ట్ 1 ఇయర్లో వీళ్ళు ఏం డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు, నెక్స్ట్ 4 సంవత్సరాల్లో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కోసం ఎటువంటి ఉద్యోగ రూపకల్పన చేశారు, ప్రజల కోసం ఏ విధంగా ఆలోచించారు, సూపర్ 6 గురించి దాని గురించి ఆలోచించట్లేదు. ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కలిగించడంలో ప్రభుత్వం ఎక్కడ సక్సెస్ అయింది? మధ్యలో దళారీ వ్యవస్థను లేకుండా దళారీ వ్యవస్థను కంట్రోల్ చేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ప్రజలకు భద్రత కల్పిస్తా, ప్రజల్లో భయాందోళన కల్పించకుండా ఉంటే ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ వాటంతట అవే వస్తాయి. నువ్వు ఎక్కడికక్కడ వస్తున్నాడు. ఆయన కల్పించాడు కాబట్టి కదా రాలేదు. అదే కదా ఆయన చెప్పేది. చెప్పారండి ఏం కల్పించారు? జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం వల్ల చంద్రబాబు నాయుడు గారు నోటికి ఏది వస్తే అదే చెప్తారండి. చంద్రబాబు నాయుడు గారు సరే ఆయన అలా చెప్తారు, మరి ఇండస్ట్రియలిస్టులు బిజినెస్ మెన్ ఎందుకండి మెయిల్స్ పెట్టారు చెప్పండి? ఏ బిజినెస్ మ్యాన్ మెయిల్ పెట్టారు? ఆర్థిక మంత్రి పయావుల కేసు చూపించారు. ఆయన చూపిస్తారు 200 ఒక కంపెనీ పేరు చెప్పొచ్చు కదా అంటున్నా. అంటే సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి, వచ్చే ఇన్వెస్టర్ని కాపాడుకోవాలి, వాళ్ళ ప్రాణాలకు భద్రత, ఇవన్నీ ఉంటాయి. అదే చెప్తాను. ఎలా చెప్తారండి? ఏమి చెప్పరు. ఇలాంటి అభూతపు మాటలు, ఇలాంటి ఫాల్స్ నేరేషన్స్, తప్పుడు కథనాలు ప్రజల్లో కల్పించడం చేసే పనులు మాత్రమే. కానీ ఈ కంపెనీ వాళ్ళు అంటే లూలు ప్రతినిధులు డైరెక్ట్గా వచ్చి చెప్పాడండి. లూలు కంపెనీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటే ఇంకా కొన్ని వందల సంవత్సరాలు అదే ఉంటుందా? కాదు కదా. ప్రజల ఆలోచన విధానం మారినప్పుడల్లా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఈ ప్రభుత్వం ఉంటే రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు, ఇంకో ప్రభుత్వ పాలసీస్ వేరుగా ఉండొచ్చు. అప్పుడు వీళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏ ప్రభుత్వం వచ్చినా మాకెందుకు, మాకు మంచి ఫెసిలిటీస్ కల్పించాలి, మనం ఈ విధంగా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే మౌలిక సదుపాయాలు కావాలి. ఇప్పుడు కియా మోటార్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో శాంక్షన్ అయింది, స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. అప్పుడు ఎందుకైంది? అప్పుడు హంద్రీనేవా ప్రాజెక్టు తీసుకొని వచ్చారు అక్కడికి. తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో తక్కువ అంటే ల్యాండ్ కూడా చాలా అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, తక్కువ రేటుకి వచ్చింది, మ్యాన్ పవర్ ఎక్కువ దొరికిద్ది, లేబర్ ఎక్కువ దొరికిద్ది తక్కువ ఛార్జెస్కి అని చెప్పేసి వాళ్ళు ఎవరైనా ఏమైనా ఆలోచిస్తారని ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. భారం తక్కువగా ఉండాలి, ప్రాఫిట్స్ ఎక్కువ రావాలి, మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి తక్కువగా ఉండాలి, ఎక్కువ ప్రాఫిట్స్ రావాలని ఎవరైనా ఆలోచిస్తారు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి తక్కువ ప్రాఫిట్ రావాలని ఏ కంపెనీ అనుకోదు, ఏది అనుకోదు, అలా ఇన్వెస్ట్మెంట్ పెట్టదు కూడా. మనం కల్పించాల్సింది ఏంటంటే వాళ్ళకి ఒక శాంతియుతమైన వాతావరణం. నువ్వే శాంతియుతమైన వాతావరణం కల్పించకుండా ఆ భూతాన్ని నేను రానివ్వకపోవటానికి నువ్వెవరు? నువ్వేమన్నా రాజ్యాంగాన్ని ఏమన్నా అమెండ్మెంట్ చేసి నేనే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు సీఎంగా ఉంటాను కల్పించుకునే అర్హత లేదు కదా మీ దగ్గర. మీరే వస్తారని చెప్పరు కదా. మీ పరిపాలన బట్టి నెక్స్ట్ మీరు వస్తారా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలకి వాళ్ళ నాయకులను ఎన్నుకునే ఫెసిలిటీ, అధికారం వాళ్ళకి. మరొక అంశం ఉందండి, లిక్కర్ స్కామ్. షర్మిల గారు మాట్లాడారు, ఏపీసీసీ ప్రెసిడెంట్. నిన్న 60 కోట్లు నెలకి, సంవత్సరానికి 720 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళినాయి. అండ్ అలాగే ఆవిడ ఏం మాట్లాడారు, 30 లక్షల మంది లివర్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు బికాజ్ ఆఫ్ ది కంటామినేటెడ్ లిక్కర్. విషపూరితమైన లిక్కర్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరఫరా చేయడం చెప్పింది. కానీ ఎవరైనా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ దానికి రిలేటెడ్గా కానీ ఇంత అవసరం దానికి మించి వాడారని ఎక్కడన్నా ఎవరన్నా ఇచ్చారా? చెప్తారండి. అంటే నోటికి ఎన్ని వస్తా అని చెప్తారండి. 30 లక్షల మంది అంటే ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లండి. 5 కోట్ల 30 లక్షల మంది. ఇమాజిన్ ఆల్మోస్ట్ 1/9 ఆఫ్ ది డేటా ఉందా షర్మిల గారి దగ్గర? ఆవిడ మాట్లాడారు. ఒకసారి ఆవిడ మాట్లాడింది చూడండి. ఆమె దగ్గర డేటా ఉందా? ఒకసారి ఆవిడ మాట్లాడింది చూసి మనం మాట్లాడదాం. సార్ షర్మిల గారు మాట్లాడింది చూసి. ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయనకు అందిందని చెప్తున్నారు. 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాము కేవలం అంతకే పరిమితం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్జ్యూమర్
సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే. ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు జగన్. సో అదండి వాడు చెప్పారు కదా. మనం ఒకటి ఆలోచిద్దామండి. ఆ మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. 2003లో కూడా ఇదే లిక్కర్ కేసు అయింది. వాసుదేవ్ రెడ్డి గారు అతనే బాధితుడు, కంప్లైంట్ ఇచ్చింది ఆయన, వాసుదేవ్ రెడ్డి గారు. ఇప్పుడేమో ఆయన ఎక్యూజ్డ్, నిందితుడు. ఇప్పుడు నేను అదే చెప్తుందండి. అప్పుడు ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, ఇప్పుడు ఆయన నిందితుడు. ఇందులో నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే, ఈ లిక్కర్ కేసులో స్కామ్ జరిగింది. ఏ విధంగా స్కామ్ జరిగింది? ఈ 2024 ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు 30,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఫైనల్గా 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని తేల్చేసింది. 3,500 కోట్ల రూపాయలు ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది, ఏ విధంగా వెళ్ళింది? షర్మిల్ గారు చెప్పినట్టు డిస్టిలరీ యూనిట్స్ దగ్గర నుంచి కన్స్యూమర్ దాకా ఈ విధంగా జరిగింది అంటారు. ప్రభుత్వం క్యాష్ తీసుకుంది అని చెప్తున్నారు. ప్రభుత్వం ఎక్కడి నుంచి కొనిద్దండి? బేవర్సిస్ ద్వారా లిక్కర్ కొనిద్ది. బేవర్సిస్ దగ్గర నుంచి ఎంత వచ్చింది ప్రభుత్వం దగ్గర, ప్రతి ఒక్కటి డేటా బేవర్సిస్ దగ్గర మెయింటైన్ చేసింది కదా. షాప్స్కి ఎంతకు వెళ్ళిందారు, ఈ మధ్యలో ఎక్కడ అవినీతి జరిగింది చెప్పగలగాలి. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ప్రైవేటు వాళ్ళు నడిపిస్తే మద్యం దుకాణాలు అవినీతి జరిగింది, మేము డిస్టిలరీస్కి ఎక్కువ వాళ్ళ దగ్గర క్వాలిఫైడ్ కాకపోయినా వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చాము, ఈ విధంగా ఇచ్చామని చెప్పుకోవటానికి కాదు. ఇక్కడ ప్రభుత్వమే అమ్ముతుంది. ప్రభుత్వం అమ్మినప్పుడు పారదర్శకం ఉంటుందా? ప్రైవేట్ వాళ్ళు అమ్మినప్పుడు పారదర్శకం ఉంటుందా? ప్రభుత్వం దగ్గర ప్రతి ఒక్కటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్క డేటా ఉంటుంది. మేము ఇక్కడ నుంచి ఇంత తీసుకొచ్చాము, మళ్ళీ మిగిలిపోయిన స్టాక్ ఇంత వెళ్ళింది. డేటా లేదనే కదా ప్రధానమైన అభియోగం. అస్సలు ఫాల్స్ వెలిగే డేటా లేకుండా ఎక్కడ ఉండదండి. డేటా లేదని చెప్పట్లా, అవినీతి జరిగింది అంటున్నారు. 2003లో అవినీతి జరిగింది అన్నారు, ఇప్పుడు దాని కేసు గురించి కూడా లేదు. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు జరిగిందని చెప్తున్నారు. ఏ విధంగా ఎక్కడైనా ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్కటి ఫస్ట్ ముద్దాయి A1 ముద్దాయి రాజకేశ్ రెడ్డి మొదలుకొని నిన్న లాస్ట్ A4 ముద్దాయి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యేంతవరకు ఏం జరుగుతుంది? కింగ్ పింగ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే, జగన్మోహన్ రెడ్డి గారి కన్సర్న్లోనే జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారుడు అని చెప్పేసి ఒక రిమాండ్ రిపోర్ట్ ప్రతి ఒక్కటి ఇప్పటివరకు 4 అరెస్టులు. సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, గోవిందప్ప గారు కావచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి గారు కావచ్చు. ఇంకొకటి A5గా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. A5గా విజయసాయి రెడ్డి గారు ఆయన కొన్ని లిక్కర్ స్కామ్ జరిగింది, దీంట్లో రాజకేశ్ రెడ్డి ప్రముఖ పాత్ర. మెయిన్ కింగ్ పింగ్ ఎవరో నాకు తెలియదు, అది ఎక్కడ జరిగిందో నాకు తెలియదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు నేను చెప్పాను అని చెప్పి బయటకు వచ్చి చెప్పారు. ఆ చెప్పిన A5 విజయసాయి రెడ్డి గారు, అంత ఇన్ఫర్మేషన్ విజయసాయి రెడ్డి గారు ఇంతవరకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారండి? ప్రయత్నించాలి. అంటే ప్రభుత్వం అనుకూలంగా ఉంటే ఒక విధంగా, ప్రభుత్వం అనుకూలంగా లేరు. విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు సిట్టికి సగం ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల సిట్టి మాత్రం దర్యాప్తు చేసుకుంటూ వెళ్ళింది. అదే చెప్తుందండి. కొద్దిగా పూర్తి ఇన్ఫర్మేషన్ కింగ్ పింగ్ ఎవరు కూడా ఆయన తెలిసిద్దిగా. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నెంబర్ 2గా విజయసాయి రెడ్డి గారు చాలా కాలం ఉన్నారు. మళ్ళీ ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా, ఈయన బయటకు వచ్చేంత వరకు కూడా ఎవరికి తెలియదు. అప్పుడే ఆయన నెంబర్ 2నే అనుకున్నారు ఇప్పటి వరకు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవచ్చు, రాష్ట్ర ప్రజలు అవచ్చు, ప్రతి ఒక్కరు ఆయన్ని అతని కస్టడీకి తీసుకొని అతన్ని ఎక్కువ విచారిస్తే అతనే చెప్తాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్గా ఉన్న 3-4 అరెస్ట్ చేసి వాళ్ళు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు? A5గా ఉన్న విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ చేసుకొని అతని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే, ఇన్డెప్త్గా విచారిస్తే ఇంకా నిజాలు ఆయన చెప్తూ ఉంటారు కదా. ఆయన ఇంట్లోనే కూర్చొని లిక్కర్ పాలసీ రూపకల్పన చెందిందని అదే విజయసాయి రెడ్డి గారు చెప్పారు. అలాంటి విజయసాయి రెడ్డి గారి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి కదా ఇస్తున్నారు. అక్కడ 262 మంది సాక్షుల్ని విచారించారు. దాదాపుగా 40-50 మంది నిందితులు ఉన్నారు. 1 by 1 వస్తారండి, 1 by 1 వస్తారు. తొందరపడితే ఎట్లాగా? ఈ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాలు ఈ విధంగా అవసరం లేదు. 6 నెలల్లో ఇంత ప్రోగ్రెస్ సంపాదించడం, 6 నెలల్లో చూడండి మొత్తం ట్రాన్స్పరెంట్ గా మీ ముందు ఉంటుంది. అది ఏమవుదండి, మళ్ళీ ఇంకో 6 నెలలు కాదు, సంవత్సరం తర్వాతైనా మీరు ఇదే డిబేట్ పెట్టండి. ఇంకా అరెస్టులు జరుగుతూ ఉంటాయి తప్పితే ఊరికి జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కింగ్ పింగ్ అంటే సరిపోదు.
జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఒక ఎవిడెన్స్ కావాలి, కోర్టులకు ఎవిడెన్స్ కావాలి. నువ్వు షర్మిల్ గారు, చంద్రబాబు నాయుడు గారు అదే కదా వాళ్ళు చెప్పే రిమాండ్ రిపోర్ట్లో ఏమన్నారు, మీ జ్యుడిషియల్ రిమాండ్ అయిపోగానే మాకు కస్టోడియల్ ఇంట్రాగేషన్కి పర్మిషన్ ఇవ్వను, కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఇస్తే మొత్తం బయటకు వచ్చేస్తాయి. రిమాండ్ రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా కస్టోడియల్గా తీసుకుంటారండి, వాళ్ళని తీసుకొని కొంత విచారణ చేస్తారు. కొంత జరిగి ఉంటుంది. విచారణ జరగకుండా ఎవరిని అరెస్ట్ ఎందుకోసం అంటే విచారణ లేకుండా ఊరికి ఏదో పేపర్గా ఏదో సబ్మిట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పదు. వీళ్ళు అమ్మటే బెయిల్ అడిగితే బెయిల్ ఇచ్చేసిద్ది కోర్టుకు సాక్ష్యాలు కావాలి. ప్రభుత్వం కొంత సేకరించింది, కొంత ఊహించుకుంటా ఉంది. సరే, ఇప్పుడు ఈ 30,000 మరణాలు, 30 లక్షల అనారోగ్యాలు, 30 లక్షల మందికి అనారోగ్యాలు, దీని మీద డూ హ్యావ్ ఎనీ డేటా అండి? 30,000 నా దగ్గర ఎటువంటి డేటా లేదండి. ప్రభుత్వం ఇచ్చే డేటానే ప్రభుత్వం సంబంధించిన ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్ పబ్లిక్ మొత్తం ఏంటంటే నెంబర్ 30 చుట్టూ తిరుగుతుంది. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, మహిళలు. ఈ రోజు ఏమైంది, 30,000 మరణాలు, 30,000 మంది అమ్మాయిలు 30 లక్షల మందికి అనారోగ్యం. వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా తయారైంటండి, నోటికి వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ లేదు. తెలంగాణలో షర్మిల్ గారు ఏం చెప్పారో మనం చూసాము, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో చూసాము. సూపర్ 6 హామీలు మొత్తం చేసేసాము, ఎవరైనా దాని గురించి మాట్లాడితే 4 మంది. సూపర్ 6 హామీలు ఇప్పటివరకు ఎన్ని చేశారు? 2 చేశారు. వస్తాయండి, 1 by 1 దే ఆర్ డూయింగ్ కదా. వన్ బై వన్ అంటే తప్పనిసరిగా మనం చెప్పట్లేదండి. ఈ సబ్జెక్ట్ గురించి ప్రజల సంపదకి బాధ్యత వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద. రైట్. థ్యాంక్ యూ అండి నరేష్ గారు. సో ఇక్కడి నరేష్ గారు చెప్పారు ఏంటంటే కంపారిజన్ తీసుకొస్తున్నారు. 2003లో రాజశేఖర్ రెడ్డి గారు ఎకరం 7 లక్షల రూపాయలు చొప్పున హెటరోకిను అరవిందోకి కేటాయించారు. వెరాజ్ ఈ ప్రభుత్వంలో జరుగుతున్న కేటాయింపులు ఎకరం 99